రామాయణంలో రాముడు నార్తోడు, రావణుడు సౌతోడు. తర్వాతన అక్కడి నుంచి ఇక్కడికొచ్చి తోటలో దొంగతనం చేయబోతుంటే అందులో వెళ్ళి శూర్పణఖ అడ్డుపడితే ఆ శూర్పణఖని లక్ష్మణుడి చేత దాడి చేయించాడు. ఇలాగా ఏదైతే రామాయణాన్ని వక్రీకరిస్తూ మొన్న ప్రకాష్ రాజ్ మాట్లాడినటువంటి మాటల మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నటువంటి వేళ ప్రకాష్ రాజ్ ఇచ్చిన వివరణ ఇది. అందరికి నమస్కారం. ఒక లిటరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన సంవాదం, దాని నుంచి కొన్ని మాటలను మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు, కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను, త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, చాలా బాగా వివరణ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈయన తిట్టడం కూడా అనవసరం. ఎందుకంటే మనిషితో మాట్లాడచ్చు, జంతువుతో మాట్లాడచ్చు, చెట్టుతో కూడా మాట్లాడచ్చు. ఇదేది కానీ ఒక విచిత్ర జాతి, ఒక వికృత జాతి, మనసులో ఒకటి పెట్టుకుని సమాజాన్ని మోసం చేసేటటువంటి జాతి, ప్రపంచానికి తను మేధావినని ఫీల్ అయ్యేటటువంటి జాతి, ఇతర మతాలలో ఉన్న లోపాలని ప్రస్తావించలేక 24 గంటలు హిందూ ధర్మం మీదనే పడి ఏడ్చే జాతి, హిందూ ధర్మం గురించి ఏంటో తెలియని జాతి లిటరరీ ఫెస్టివల్కి వెళ్ళాడట, అక్కడ ఉపన్యాసం ఇచ్చాడట. దాని మీదన నువ్వు అదే లిటరరీ ఫెస్టివల్లో ముస్లిం సామాజిక వర్గం గురించి మాట్లాడే తర్వాత నువ్వు బతుకుతావని చూద్దాం. క్రైస్తవ సామాజిక వర్గానికి సంబంధించి మాట్లాడు, ప్రపంచంలో నేను తిరగనిస్తారని చూద్దాం. ఒక్క భారతీయ ధర్మం, హిందూ ధర్మం శతాబ్దాలుగా అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయిన, వీరమరణం పొందారే తప్ప ధర్మాన్ని వదలనటువంటి హిందువుల గురించి, ఆ హిందువులు ప్రేమించే, అభిమానించే, ఆరాధించేటటువంటి దేవుళ్ళని కారుకోతలకు వస్తా రాసే పుస్తకాలు రాసే సన్నాసి వెధవలు ఉండేటటువంటి లిటరల్ ఫెస్టివల్కి వెళ్ళి ఆ దేవుళ్ళ మీద కారుకోతలు కూసి అందులో తప్పేం లేదు అంటూ దానికి మతోన్మాది. ఎవడు మతోన్మాది? ఆయనే మతోన్మాది. ఏ మతానికి ఉన్మాది అంటే హిందూ మతాన్ని ద్వేషించే ఉన్మాది, ఇతర మతాలని ప్రేమించే ఉన్మాది. ఆయన మిగతా వాళ్ళకి నీతులు చెప్తున్నాడు. ఇలా ఏదేదో అంటారు కదా, బురద గుంటలోని పందికి ఆ బురద యొక్క సువాసనలే వస్తాయని, అట్లుంది ఎవరు.